నమస్తే, నేను ప్రియ. మై టీవీ న్యూస్ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గత ప్రభుత్వ హయాంలో సీమ ప్రాజెక్టుల నిర్లక్ష్యం, గణాంకాలతో నివేదిక విడుదల చేసిన ప్రభుత్వం గోదావరి జలాలను సీమకు తరలించి సస్యశ్యామలం చేయడమే తమ లక్ష్యం అన్న మంత్రి నిమ్మల రామానాయుడు. నంద్యాల జిల్లా పోతిరెడ్డిపాడు వద్ద రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించిన వైసీపీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు చీకటి ఒప్పందాల ద్వారా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణకు తాకట్టు పెట్టారని నేతల ఆరోపణ. రాష్ట్రంలో మద్యం వినియోగాన్ని దశలవారీగా తగ్గించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న మంత్రి కొల్లు రవీంద్ర రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎక్సైజ్ శాఖ పనితీరుపై మంత్రి సమీక్ష. సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై దృష్టి సారించారు. ఆయన ప్రాజెక్టు సైట్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నత అధికారులు, ఇంజనీర్లతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టులో మిగిలిన పనులను గడువులోపు పూర్తి చేయాలి అని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు ఇప్పటికే 87% సివిల్ పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలి అని సీఎం స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసం, R&R ప్యాకేజ్ పనులపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలి అని ఆదేశించారు. దీనికోసం ప్రత్యేకంగా ఓ యాక్షన్ ప్లాన్ రూపొందించుకుని ముందుకు సాగాలని సూచించారు. ఎగ్జాక్ట్ గా 2020కి పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం. జూన్లో 19లో ప్రభుత్వం మారింది. అక్కడి నుంచి ఈ ప్రాజెక్టుకి అన్ని విధాల నష్టం జరిగే పరిస్థితి వచ్చింది. ఈ డయాఫామ్ వాళ్ళని కాపాడుకోవాల్సిన ప్రభుత్వం ఏజెన్సీని ఉన్న పొలంగా మార్చడం, ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేయకుండా పోవడం, ఇంజనీర్లు మార్చడం, ఫైనల్ గా ఇది పోయిన తర్వాత కూడా అనలైజ్ చేయలేని పరిస్థితికి వచ్చారు. తర్వాత ఐఐటి హైదరాబాద్కి అప్పచెప్తే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన తర్వాతని వీళ్ళు డయాఫామ్ వాళ్ళు పోయిందని గుర్తించలేని పరిస్థితి వచ్చింది. చాలా దుర్మార్గమైన కార్యక్రమం. ఏదేమైనా 480 కోట్లతో పూర్తి అయిపోయి 6 సంవత్సరాలు 7 సంవత్సరాల కంటే ముందే ప్రాజెక్టు పూర్తి కావాల్సింది. ఈ నిర్లక్ష్యం వల్ల ఈరోజు 6 నుంచి 7 సంవత్సరాలు టైం పెరగడం, కాస్ట్ పెరగడం, ఒక్క డయాఫామ్ వాల్ అయిపోయిన డయాఫామ్ వాళ్ళకి అదనంగా 1000 కోట్లు ఖర్చు అవుతా ఉంది. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఏదేమైనా ఈరోజు మీరు చూసినప్పుడు మళ్లీ డయాఫామ్ వాల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ గా ఎక్స్పర్ట్స్ ని పిలిపించి అన్ని స్టడీ చేసిన తర్వాత ఈ డయాఫామ్ వాల్ ని రిపేర్ చేయడమా లేకపోతే న్యూ డయాఫామ్ వాల్ కట్టాలని వచ్చినప్పుడు రిపేర్లు చేస్తే ఏదైనా జరగరాని ఇది కానీ జరిగితే భవిష్యత్తు చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి కాంప్రమైజే కాకూడదు. కాబట్టి కొత్త డయాఫామ్ వాల్ కడదామని ఆ డయాఫామ్ వాల్ కండెమ్ చేసి కొత్త డయాఫామ్ వాల్ కట్టే పరిస్థితికి వచ్చారు. అది కూడా ఈరోజు మనం చూస్తే ఆల్మోస్ట్ ఆల్ 1350 మీటర్లు క్యూములేటివ్ ఇప్పటివరకైంది 71 మీటర్లు, ఇంకొక 279 మీటర్లు ఉంది. మొత్తం ఏరియా కూడా మీరు చూసినప్పుడు 18 జనవరి 25కి 65,352 స్క్వేర్ మీటర్స్ వేయాలి. 56,583 స్క్వేర్ మీటర్స్ పూర్తయింది. 87% పూర్తయింది. ఇంకొక 8,769 స్క్వేర్ మీటర్స్ కావాలి. 359 ప్యానల్స్ ని పూర్తి చేయాల్సి వస్తే 275 చేశారు. ఇంకొక 82 చేయాలి. ఇవన్నీ ఫిబ్రవరి 15కి పూర్తి అవుతుంది. ఇది ఒక విధంగా శుభ పరిణామం. డయాఫామ్ వాల్ అనుకున్న దానికంటే ముందుగానే కంప్లీట్ చేసే పరిస్థితికి వస్తున్నాం. బట్రస్ డ్యామ్ కంప్లీట్ అయింది. అదే సమయంలో వైబ్రో కాంపాక్షన్ వీళ్ళు చేసిన పనికి సాయిల్ అంతా కూడా లూజ్ అయిపోయి మీరు అప్పుడు వస్తే అది ఒక సముద్రంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది.
గతంలో మిర్చి యార్డులో వ్యాపారం కానీ మిర్చి యార్డులో అధికారుల వ్యవహార శైలి ఇష్టారాజ్యంగా ఉండేదని, ఇప్పుడు సిస్టమ్ మారింది అని, పారదర్శకతతో కూడిన వ్యవహారం మిర్చి యార్డులో ఉండేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకున్న విషయం అందరికీ తెలుసని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. గుంటూరు చుట్టుగుంటలోని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో మంత్రి ఆకస్మికంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశాన్ని ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ, దేశంలోని అతిపెద్ద మిర్చి యార్డ్ గుంటూరు మిర్చి యార్డ్ అని, మిర్చి యార్డులోని సమస్యలపై అధికారులతో, కమిషన్ ఏజెంట్స్తో, ట్రాన్స్పోర్ట్స్తో మరియు రైతులతో సమీక్షా సమావేశం జరిపామని, గత సంవత్సరంలో మిర్చి యార్డులో ఉత్పన్నమైన సమస్యలు మరలా పునరావృతం కాకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడానికి ముందస్తు సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యమంత్రి గారి దగ్గర మీటింగ్ పెట్టి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. మొత్తం మోనోపోలీ అంతా తగ్గింది. మళ్ళీ ఇప్పుడు కూడా స్పష్టంగా ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో, ఎక్స్పోర్టర్స్ ఉన్నారో, యూనియన్స్ వాళ్ళందరికీ పెట్టి ఆ సమస్య కూడా పరిష్కరించాం. మేము చెప్పిన తర్వాత కూడా ఇంకా ఎవరైనా సరే వేరేగా వ్యవహారం చేస్తే ఇమీడియట్గా ట్రాన్స్పోర్ట్కి, పోలీస్కి ఆదేశాలు ఇచ్చాం. ఆ సమస్యని పరిష్కరించడానికి పూర్తిగా చర్యలు తీసుకుంటున్నాం. ఇక యార్డుకు వచ్చినటువంటి రైతులకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పారు. ఒకటి, భోజన సదుపాయాలు ఎప్పుడో ఫిబ్రవరిలో పెడతారు. ఇప్పుడే మనకు స్టార్ట్ అయింది అరైవల్స్ కాబట్టి ఒక వారం రోజుల్లో వెండర్స్కి అందరికీ ఫైనలైజ్ చేసి ఎంతమంది వస్తే అంతమందికి భోజన సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయమని చెప్పాం. ఈరోజు ఏదైతే మనం డార్మెంటరీ ఉందో అక్కడ సరిగా క్లీనింగ్ కానీ బెడ్షీట్లు కానీ సరిగా లేవన్నారు, అవి కూడా సరి చేస్తాం. దీనన్నింటికి మించి డ్రైనేజ్ సిస్టమ్ కానీ టాయిలెట్స్ కానీ బాగలేవని చెప్పారు. ఇప్పుడే మా ఎస్సీ మార్కెటింగ్ చెప్పాం, ఇమీడియట్గా వెళ్ళి ఎక్కడైతే మనకి డ్రైనేజ్ ప్రాబ్లం ఉందో, అదనంగా టాయిలెట్స్ ఉన్నాయో ఉన్నవి బాగు చేయాలో అవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన అన్ని సరిచేయడానికి ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తుంది. ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేలా రాజానగరంలో జూ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి తెలిపారు. రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని రాజానగరం మండలం పరిధిలోని దివాన్ చెరువులో ఉన్న అటవీ భూమిని ఎంపీ పురంధరేశ్వరి నేతృత్వంలో ఢిల్లీ నుండి వచ్చిన కేంద్ర బృందం సభ్యులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పురంధరేశ్వరి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఈ ప్రతిపాదనకు సానుకూల స్పందన లభించింది అని, సాధ్యాసాధ్యాల పరిశీలన అనంతరం త్వరలో కార్యాచరణ రూపకల్పన చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. రాజనగరం ఎమ్మెల్యే బత్తల బలరామకృష్ణ, సెంట్రల్ జూ అథారిటీ సభ్య కార్యదర్శి వి క్లెమెంట్ బెన్, వన్యప్రాణి ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఫారెస్ట్ ప్రొటెక్షన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్పెక్టర్ జనరల్ సిజేఐకు చెందిన అజయ్, డిఎఫ్ఓ రాజమహేంద్రవరం బి ప్రభాకర్ రావు తరపున పాల్గొన్నారు. ఈరోజు రాజానగరం నియోజకవర్గంలో ఇక్కడ అంటే మనకి రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. ఇక్కడ దగ్గర 311 హెక్టేర్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఒక 250 హెక్టేర్ని జూక్ అని చెప్పి వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది అని తెలిసిన వెంటనే నేను కేంద్రంలో భూపేంద్ర యాదవ్ గారు ఎవరైతే యూనియన్ మినిస్టర్ ఉన్నారో వారి దగ్గర ఈ ప్రతిపాదన పెట్టడం జరిగింది. ఇక్కడికి అంటే పుష్కరాల సమయానికి అవుతుందని చెప్పి నేను చెప్పను, కానీ ఆ తర్వాత అయినా సరే వచ్చేటువంటి యాత్రికులు ఎవరైతే ఉంటారో వారికి ఒక మంచి ఫెసిలిటీ ఇక్కడ మనం అందించేటువంటి అవకాశం ఉంటుంది. అది మాత్రమే కాకుండా టూరిజంగా ఇక్కడ మనం డెవలప్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి వారిని నేను అభ్యర్థించాను. ఇక్కడ ఒక జూ మాకు స్థాపించడానికి కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందించాలని వెంటనే వారు అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి ఆఫీసర్ గారైనటువంటి బెన్ గారిని వారిని నాకు పరిచయం చేస్తూ వారు అన్ని విధాలా సహకరిస్తారు అని చెప్పి తెలియజేశారు. కనుకనే ఇవాళ వారు ఇక్కడ కూడా రావడం జరిగింది. వారు వచ్చిన వెంటనే డిఎఫ్ఓ గారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఒక్కసారి ఈ ప్రాంతాన్ని సమీక్షించి పర్యవేక్షించి ఏ విధంగా చేయొచ్చో ఆలోచించడానికి ఇక్కడ రావడం జరిగింది. స్థానిక శాసనసభ సభ్యులు మరి బత్తుల బలరామకృష్ణ గారు కూడా మేము ఇప్పుడే అక్కడ కాన్స్టిట్యువెన్సీలో అభివృద్ధి కార్యక్రమాలు సమీక్షిస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడికి వారి అధికారులు వచ్చారు అని చెప్పి తెలిసిన వెంటనే వారితో పాటుగా ఇక్కడికి రావడం జరిగింది. అన్ని విధాలా ఇది అనుకూలంగా ఉంది. సాధారణంగా వేరే ప్రాంతాలు చూసినట్లయితే ఎగుడు దిగుడుగా ఉంటుంది, కానీ ఇక్కడ ఫ్లాట్గా ఉంది, అనుకూలంగా ఉందని చెప్పి మరి కేంద్రం నుండి వచ్చినటువంటి అధికారి కూడా మనకి తెలియజేయడం జరిగింది. కాకపోతే ఏ రకమైనటువంటి ఒక జూ ఇక్కడ నిర్మాణం చేయాలి అనేటువంటి విషయం మీద అంటే సాధారణంగా జూ అనగానే కేజీలో బంధించినటువంటి జంతువులు మనం చూస్తాము.
ఆ రకంగా కాకుండా కొత్త విధంగా ఏమన్నా ఆలోచించా అనేటువంటి విషయం మీద ఇవాళ డిఎఫ్ఓ గారితో మరి బత్తుల బలరామకృష్ణ గారితో కూడా చర్చించి అది ఒక నూతన విధానం ఆలోచనతోటి రావాలి అనేటువంటి భావన. కనుక త్వరలో ఇక్కడ మనం జూ అంటే అన్నీ కూడా మనకి సహకరించినట్లయితే అనుకూలించినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ మనం జూ ఒకటి తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆశీర్వదించి మమ్మల్ని మాకు అనూహ్యమైనటువంటి విజయాన్ని అందించినటువంటి సందర్భంలో ప్రజల పట్ల మాకున్నటువంటి అంకిత భావం ఏదైతే ఉందో దాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఖచ్చితంగా ఈ జూని ఇక్కడ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విశాఖపట్నం కోర్టుకు హాజరయ్యారు. సాక్షి దినపత్రిక తనపై ప్రచురించిన ఓ అసత్య కథనంపై ఆయన గతంలో పరువు నష్టం దావా వేశారు. ఈ కేసుకు సంబంధించి విశాఖ 12న అదనపు జిల్లా న్యాయస్థానంలో జరుగుతున్న క్రాస్ ఎగ్జామినేషన్ కోసం ఆయన ఈ రోజు తన న్యాయవాదులతో కలిసి హాజరయ్యారు. 2019 అక్టోబర్ 22న సాక్షి పత్రికలో చిన్నబాబు చిరుతిండి 25 లక్షలండి అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఇది పూర్తిగా అవాస్తవమని ఆరోపిస్తూ లోకేష్ ఈ కేసు దాఖలు చేశారు. ఇప్పటికే కేసులో 2 సార్లు క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి కాగా నేడు 3వసారి ఆయన కోర్టు విచారణకు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ఉన్న డ్వాక్రా మహిళల స్వయం సహాయక దుకాణాల ఏర్పాటును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదేశానుసారం గుంటూరు సిటీలోని రెడ్డి కాలేజెస్ సమీపంలో ఏర్పాటు చేయడం జరిగింది అని, దుకాణాలలో అన్ని రాష్ట్రాల నుండి మహిళలు స్వయంగా తయారు చేసిన వస్తువులను ఇక్కడ విక్రయిస్తూ ఉంటారని చిన్న పరిశ్రమల మరియు సర్ఫ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గుంటూరు సిటీలోని ఆదర్శ్ నగర్ ఏరియాలో ఏర్పాటు చేసిన దేశవ్యాప్త డ్వాక్రా మహిళా స్వయం ఉపాధి దుకాణాల కేంద్రాలలోని పలు దుకాణాలను మంత్రి విరివిగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళల దుకాణాలను ఓ చోట ఏర్పాటు చేసే వారికి స్వయం ఉపాధి మెరుగుపరిచేలా చేయాలి అన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు ఏటా 6 సార్లు రాష్ట్రంలో ఎలాంటి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ మహిళలు ఎవరైతే ఉన్నారో, ఎస్హెచ్జి ఉమెన్ ఎవరైతే ఉన్నారో, డ్వాక్రా ఉమెన్ ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసుకున్నటువంటి ప్రొడ్యూస్ అంతా కూడా, అంటే ఏ ప్రొడ్యూస్ అయినా అవ్వచ్చు, వాళ్ళు అనేకమైనటువంటి మైక్రో ఇండస్ట్రీస్ మన రాష్ట్రంలోని అలాగే ఇతర రాష్ట్రాల్లో ఎస్హెచ్జి ఉమెన్ కలిసి చేస్తామన్న విషయం మనందరికీ తెలిసిందే. ఆ ప్రొడ్యూస్ అంతా కూడా ఈ ఆల్ ఇండియా డ్వాక్రా బజార్ సరస్ ఏదైతే ఈవెంట్ ఉందో ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఉన్నటువంటి ప్రజానికానికి అమ్మడానికి ప్రయత్నం చేస్తారు. ఈ ఈవెంట్ వాళ్ళకు మంచి అవకాశం, ఎందుకంటే వాళ్ళ ప్రొడ్యూస్ అంతా కూడా అంటే ఇక్కడ అమ్ముకోవడానికి, అలాగే ఆ ప్రొడ్యూస్ అంతా కూడా ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన ప్రొడ్యూస్ కానీ మన మహిళలు, గ్రామీణ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి ఆర్ట్ వర్క్ కానీ ప్రొడ్యూస్ కానీ ఇక్కడ ఉన్నటువంటి మన ప్రజానికానికి తెలియజేయడానికి ఒక అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరంలో ఇది 3వ సరస్సు ఈవెంట్. మొదటిగా విజయనగరంలో చేయడం జరిగింది, ఒక గ్రాండ్ సక్సెస్ అయింది. సుమారు 10 రోజుల కాలంలోనే మహిళలు 12 కోట్ల టర్నోవర్ చేసి వాళ్ళ ప్రొడ్యూస్ అంతా కూడా లోకల్గా ఉన్నటువంటి ప్రజానికానికి అందించేలా చేయడం జరిగింది. మరి అలాగే విశాఖపట్నంలో మన డిసెంబర్ 12 నుంచి 27 తారీఖు వరకు చేయడం జరిగింది. అక్కడ కూడా ఒక గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పాలి. ఎందుకంటే కేవలం 12-13 రోజుల్లోనే 20 కోట్లు పైబడి వాళ్ళ మహిళలందరూ కూడా టర్నోవర్ చేయడం జరిగింది. అంటే ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళ ప్రొడ్యూస్ అంతా కూడా చాలా లోకలైజ్డ్ రూరల్ ప్రాంతంలో మనకి నగరాల్లో అందుబాటులో లేనటువంటి ప్రొడ్యూస్ అదంతా కూడా ఏ షాప్కి వెళ్ళినా కూడా మీకు అందరికి దొరకపోవచ్చు. ఆ ప్రొడ్యూస్ అంతా కూడా వాళ్ళు చేస్తున్నటువంటి చిన్న చిన్న ఆర్ట్ వర్క్ అవ్వచ్చు కానీ, టెక్స్టైల్ అవ్వచ్చు కానీ, లేదా ఈటబుల్స్ అవ్వచ్చు కానీ, లేకపోతే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అవ్వచ్చు కానీ, ఇవన్నీ కూడా గ్రామీణ ప్రాంతంలో
మోర్ ఆర్గానిక్ వేలో తయారు చేసిన వస్తువులన్నీ కూడా ఇక్కడికి వచ్చి మన నగరాల్లో ప్రదర్శించి మన వాళ్ళందరూ కూడా కొనుక్కోవడానికి ఒక మంచి అవకాశం. సో విశాఖపట్నంలో కూడా సుమారు 12 రోజుల్లో 20 కోట్లు పైబడి టర్నోవర్ చేశారు. మరి మనందరికీ తెలుసు, కేంద్ర మంత్రివర్యులు తమిళసాని గారు కూడా మన దేశానికి ఈ ఎస్హెచ్జి ఉమెన్ అంటే నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ మినిస్టర్గా వ్యవహరిస్తున్నారు. ఈ ఈవెంట్ని గుంటూరులో పెట్టాలన్నది ఆయన కూడా ఎప్పటి నుంచో ఆలోచనలో ఉంది. ఆయన ఆలోచనకు అనుగుణంగా సంక్రాంతి టైంలో పెడితే సంక్రాంతికి ఎక్కువగా మన వాళ్ళు దేశ విదేశాల నుంచి వస్తారు. అలాగే ఇతర రాష్ట్రాలు కూడా మన వాళ్ళు ఎవరైతే బయటకు వెళ్ళారో వాళ్ళు కూడా గుంటూరుకి రావడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మన సరస్సు ఈవెంట్ని వాళ్ళందరూ కూడా మంచిగా తిలకించవచ్చు అనే ఒక ఆలోచనతో సంక్రాంతి టైంలో పెట్టాలని కూడా తమిళసాని గారు కూడా పెద్ద ఆలోచన చేశారు. అందుకే సుమారు ఈ అవుట్స్కట్స్ ప్రాంతంలో 12 ఎకరాల స్థలంలో ఒక గ్రాండ్ మ్యాసివ్గా ఈ అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా కల్చరల్ ఈవెంట్స్ చేయడంతో పాటు మన దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఫుడ్ స్టాల్స్ తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల ఫుడ్ని కూడా ఇక్కడ ప్రాంతానికి పరిచయం చేస్తున్నారు. అలాగే సుమారు ఉన్నటువంటి 300 షాపుల్లో కూడా సుమారు 65 షాప్స్ ఇతర రాష్ట్రాలకు ఇచ్చి ఇతర రాష్ట్రాల నుంచి అంటే కాశ్మీర్ నుంచి కూడా కేరళ వరకు కూడా అలాగే వెస్ట్ నుంచి ఈస్ట్ కోస్ట్ వరకు కూడా అనేకమైనటువంటి రాష్ట్రాల నుంచి షాపులు తీసుకొచ్చి వాళ్ళ తాలూకా లోకల్ గ్రామీణ ఉన్నటువంటి ప్రొడ్యూస్ని ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఇంతటి మంచి కార్యక్రమం, ఎందుకంటే మన భారతీయ మహిళలు చేసినటువంటి ప్రొడ్యూస్ని ఇతర రాష్ట్రాల ప్రొడ్యూస్ని మన ఆడవాళ్ళు చేసినటువంటి ప్రొడ్యూస్ని కొనుక్కునేదానికి ఒక మంచి ప్లాట్ఫాము, దాన్ని ఆస్వాదించడానికి తిలకించడానికి ఒక మంచి వేదికగా అందరికీ గుంటూరు వాసులకి కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి పట్టణాలకు కానీ అందరికీ కూడా మంచి అవకాశం. మీరందరూ కూడా దీన్ని పార్టిసిపేట్ చేయాలి. మన మహిళలతో వేసినటువంటి ప్రొడ్యూస్ని మీరు కూడా ఆదరించాలి. నేను ఈరోజు కొండపల్లి బొమ్మలు ఉన్నాయి, లేకపోతే పాటరీ ఉన్నాయి, లేకపోతే మంచి టెక్స్టైల్స్వి కలంకారీ టెక్స్టైల్ ఉన్నాయి, కాశ్మీర్ నుంచి తెచ్చినటువంటి టెక్స్టైల్ ఉంది. ఇవన్నీ కూడా మనకి అక్కడ టూరిజంలో ఆ ప్రాంతానికి వెళ్తే కానీ మనకు దొరకవు. మరి అవన్నీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి మనందరికీ కూడా ఒక కొనుక్కునే అవకాశం కల్పించారు. ఇవన్నీ కూడా సరస్సులో భాగం. సరస్సులో కూడా ఈ ఈవెంట్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు, మహిళల్ని అభ్యున్నత స్థాయికి తీసుకురావాలి, ఆర్థిక అభివృద్ధికి చేకూర్చేలాగా ఈ సరస్సు ఈవెంట్స్ అనేవి కూడా సంవత్సరానికి ఒక 6 ఈవెంట్లు కండక్ట్ చేయమని కూడా మాకు లాస్ట్ ఇయర్ గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ఆయన ఆలోచనకు అనుగుణంగా ప్రతి మేజర్ నగరంలో విశాఖపట్నంలో కానీ ఇలాగా విజయవాడ గుంటూరులో కానీ లేదా తిరుపతిలో కానీ కర్నూలులో కానీ ఈ ఈవెంట్స్ని పెద్ద ఎత్తున తీసుకెళ్ళి మహిళలు చేసినటువంటి ప్రొడ్యూస్ని అందరికీ కూడా మన ప్రాంత వాసులందరికీ కూడా ఇవ్వడానికి ఒక మంచి ఆస్కారం అని నేను తెలియజేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా మైక్రో ఇండస్ట్రీస్ వస్తాయి, ఇవన్నీ కూడా లైవ్లీహుడ్ యాక్టివిటీస్ అంటారు. మరి ఈ యాక్టివిటీస్ అన్నిటికీ కూడా ఒక మంచి వేదికగా మీరందరూ కూడా ఆనందిస్తారని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మీరు రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతానికి రాబోతున్నారు, ఈ సరస్సు ఈవెంట్ని గ్రాండ్ లాంచ్ చేయబోతున్నారు. ఈ ఈవెంట్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని మీ అందరికీ కూడా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గత వైకాపా పాలనలో ట్రూ ఆఫ్ ఛార్జీల పేరిట ప్రజలపై భారాన్ని మోపితే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని రద్దు చేసింది అని గాజువాక తెదేపా సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు అన్నారు. పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి ఉన్నప్పుడు ఏడాదికి 10,000 కోట్ల రూపాయల వరకు ప్రజలపై భారాన్ని మోపి అడ్డగోలుగా దోచుకున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ప్రధాని మోదీ నేతృత్వంలో రాష్ట్ర
ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల చొరవ తీసుకుని ప్రజలపై ఉన్న 5,000 కోట్ల భారాన్ని రద్దు చేశారని, జగన్ దుర్మార్గపు చర్యలతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని విమర్శించారు. బీసీసీఎల్ అధ్యక్షుడు శివప్రసాద్ రావు, జ్యోతి, పుష్పలత, శ్వేత, ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల్ని పప్పు బెల్లాలు పెట్టి పంచభక్ష పరవణాలు దోచుకునే చరిత్ర మనం చూసాం. ఆనాడు ఎన్నికలు అయిన తర్వాత, గెలిచిన తర్వాత విద్యుత్ రంగంలో అనేక సంస్కరణలు తీసుకొస్తాము, పేదవాడికి మధ్య తరగతి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే, ఇందాకే చెప్పాను నేను, ప్రజలకేమో పప్పు బెల్లాలు పెట్టి వారేమో పంచభక్ష పరమాణాలు మింగేసే టైప్లో బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి వారు ఏం చేశారంటే ట్రూ అప్ ఛార్జెస్ అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వినియోగదారుడి మీద, అది బిలో ప్రావర్టీ లైన్ అవ్వచ్చు, ఎబో ప్రావర్టీ లైన్ అవ్వచ్చు, పరిశ్రమ రకరకాల ఛార్జీలు పెట్టి సుమారు 10,000 కోట్ల రూపాయల వరకు ఏడాదికి వారు అడ్డగోలుగా దోచుకునే పరిస్థితి మనం అందరూ చూసుకోం. మరి జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ దుర్మార్గమైన చర్యలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక చారిత్రాత్మక తీర్పిచ్చినప్పుడు కూడా వారికి ఏమో జ్ఞానోదయం కలగలేదు. ఎందుకంటే ప్రజాక్షేత్రాన్ని విడిచిపెట్టేసి కేవలం సోషల్ మీడియాని పట్టుకొని తాను చేయలేని పనులు కూడా తాను చేశానని పకట కళ్ళకంటూ భ్రమల్లో ఊగిసలాడుతూ ఉన్నాడు. సరే, భగవంతుడు కూడా అలాంటి వారిని రక్షించలేరని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ, అయితే ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి చొరవతో సుమారు 5,000 కోట్ల రూపాయల వరకు ట్రూ-అప్ ఛార్జీలు రద్దు చేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి వినియోగదారు నుంచి సుమారు 250 రూపాయలు నుంచి 150 రూపాయల వరకు తగ్గే ఒక సంస్కరణ తీసుకురావడం మనందరం చూడడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి ఈ రాష్ట్రంలో ఉన్న 6 కోట్ల మంది ప్రజలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్న ఈ వైసీపీ నాయకులు పగట కళ్ళకంటూ అవాకులు చవాకులు మాట్లాడుతూ వికృతమైన చేష్టలతో సునకానందం పొందుతున్నారు. మరి అటువంటి వారిని ఎవరు కూడా మనం చేయలేము. ఉదాహరణకి శంషాబాద్ ఎయిర్పోర్టు భూసేకరణ, ల్యాండ్ ఎక్విజిషన్, పరిపాలనకు సంబంధించిన అన్ని అనుమతులు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొస్తే, అలాగే ఔటర్ రింగ్ రోడ్డు నారా చంద్రబాబు నాయుడు గారికి తీసుకొస్తే తన తండ్రి గారేమో కేవలం ఆ ప్రభుత్వం చేపడుతున్న దాన్ని ఆ పరంపరను కొనసాగిస్తూ తానేదో చేశానని చెప్పేసి ఆయన పేరు పెట్టిస్తున్నారు. వాస్తవంగా చూస్తే శంషాబాద్ అంటే సమైక్య రాష్ట్రంలో శంషాబాద్ విమానాశ్రయాన్ని కట్టిన ఘనత ఈరోజు భోగాపురం, విశాఖ, నవ్యాంధ్రప్రదేశ్లో భోగాపురంలో అల్లూరి సీతారామరాజు గారు, మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు గారి పేరున మరి విమానాశ్రయం కట్టిన ఘనత కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని దక్కుతుందని చెప్పి సందర్భంగా ఇది ఒక చరిత్ర. ఈ చరిత్రని వక్రీకరించాలని చూస్తే మీ అంత వికృత మనస్సులు ఎవరు ఉండరు. ఎందుకంటే ఒక ప్రధానమైన ప్రతిపక్ష నాయకుడిగా తప్పు ఓకే, గత ప్రభుత్వం పరిపాలన విధంగా శాంక్షన్ జరిగింది, అన్ని అనుమతులు వారు తీసుకొచ్చారు, ఆ ప్రభుత్వం చేసిన మేము కొనసాగించామని చెప్పు పర్లేదు. కానీ ఎర్ర బస్సు వెళ్ళలేని ప్రాంతానికి ఎయిర్ బస్సు అవసరం అన్నాం. 29 కిలోమీటర్లు, నాటికల్ కిలోమీటర్లు దానికి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అన్నాం. ఇప్పుడేమో మా పక్కన ఉంటాడు మరి కోడిగుడ్లు మంత్రి. ఈ ప్రపంచంలో నాకు తెలిసి సుమారు 240 దేశాలు ఉంటాయి. ఈ దేశంలోనే 29 రాష్ట్రాలు, 5 కేంద్రపాలికలు ఉన్నాయి. కోడిగుడ్లకి ఒక శాఖ అంటూ లేదు. బహుశా ఆంధ్రప్రదేశ్లోనే కోడిగుడ్డికి ఒక శాఖ అంటూ ఉంటే దానికి మంత్రిగా పనిచేసిన వ్యక్తి సోదరుడు గుడివాడ అమర్నాథ్ గారు. ఆయన ఏదో
మరి ఆయన సోషల్ మీడియా చూస్తాడో లేదో తెలియదు కానీ మాకు వాళ్ళకి కొంచెం ఆత్మీయుడే. ఎందుకంటే రాజకీయాలుగా విభిన్న మనస్తత్వాలు ఉన్నాయి, విభిన్న ఉన్నాయి తప్ప వ్యక్తిగత ఏమి లేదు. కానీ ఆయన మీద వచ్చిన ట్రోలింగ్స్ చూసి ప్రతి గాజువాక ప్రజలు చాలా మంది సిగ్గుపడతా ఉంటారు. బాబా ఏంట్రా బాబు, ఆయనకి ఇప్పుడు తెలుసు మాట్లాడతాడో తెలియక మాట్లాడతాడో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెప్పు పొంది ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలని. ఆయన ప్రసన్నం చేసుకుంటే ఏముంది, తాడేపల్లిలో బూడిద తప్ప ఇంకేమీ లేదు. కాబట్టి నేను ఏమంటే విజ్ఞులైన ప్రజలు, విశాలమైన ప్రయోజనాలు తెలుగుదేశం పార్టీ ఈ కూటమి. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యానికి భిన్నంగా కూటమి ప్రభుత్వం నిబద్ధతతో అభివృద్ధి పనులు చేపడుతోంది అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాజమండ్రి మెడికల్ కళాశాల నిర్మాణ పనులను ఆయన పరిశీలించి పురోగతిని సమీక్షించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు కల్పిస్తున్నామని, లెక్చర్ గ్యాలరీలు, క్లాస్ రూమ్లు, హాస్టల్ పనులు వేగంగా సాగుతున్నాయని, ఈ ఏడాది జూన్ నాటికి పనులన్నీ పూర్తి చేస్తామని, మెడికల్ కళాశాల పూర్తయితే రాజమహేంద్రవరం ఆరోగ్య రంగంలో కీలక కేంద్రంగా మారుతుంది అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పర్ఫెక్ట్ గా చేసుకున్నారు. ప్రజలకు ఉపయోగపడేదాన్ని ఎలా వదిలేశారు గాలికి. వస్తా ఉంటే కడుపు తరుక్కుపోతా ఉంది. కూటమి అధికారంలో ఉంది కాబట్టి ఈ మాత్రమైనా పనులు అవుతా ఉన్నాయి. నాయకులకి చిత్తశుద్ధి ఉంది కాబట్టే విద్యార్థులు కాసంత ఆనందంగా ఉన్నాయి. మెడికోస్ ఇక్కడ మొన్న వాళ్ళు అడగల, మాకు మేముగా వెళ్ళి మెడికోస్ 3 బ్యాచెస్ ఉన్నారు, మీకు ఏంటని అడిగితే వాళ్ళు చెప్పిన దాంట్లో టెక్నికల్గా చేయాల్సినవి కాకుండా ఇక్కడ చేయాల్సినవి ఏదైతే ఉన్నాయో కాంట్రాక్టర్ తోటి చేయించుకోవాల్సిన అన్ని కూడా చేసి పెట్టాం. అన్ని జెన్యూన్. ఇప్పుడు 4th బ్యాచ్ వస్తా ఉంది. ఏంటి లెక్చర్ గ్యాలరీస్ చూసాం, 4 కూడా రెడీ అవుతున్నాయి. అది కూడా కూటమి చేయిస్తా ఉంది. అది కాకుండా వాళ్ళ హాస్టల్స్ రెడీ అవ్వాలి, అది కూడా అవుతా ఉన్నాయి. ప్రతి 2 monthsకి రివ్యూ చేసుకుంటాం. ఈ 4th బ్యాచ్ స్టూడెంట్స్ వచ్చే టైంకి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. అదే చేస్తాం. మొన్న కూడా ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా ఇక్కడికి విజిట్కి వచ్చారు. అఫీషియల్ ప్రోగ్రామ్ ఆర్ట్స్ కాలేజ్కి వస్తున్నప్పుడు కూడా మెడికో సాగి, సార్ ఇవి మా సమస్యలు అంటే ఆయన చెప్పారు, అమ్మ ప్రతిదీ నా దృష్టిలో ఉంది, మనం పర్యవేక్షించి మనం అన్ని చూస్తున్నాం కాబట్టి ఈ మాత్రమైనా మీకు మౌలిక వసతులు ఉన్నాయి. మనం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఈ మాత్రం జరుగుతూ ఉన్నాయి. అవగాహన ఉంది కాబట్టి ఈ మాత్రం ముందుకు వెళ్తా ఉన్నాయి. మీకు ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని ఆయన కూడా హామీ ఇవ్వడం, బాధ్యతగా మేము కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. తప్పకుండా ఏదైతే టైం ఫ్రేమ్ ఉందో డిలే అయ్యింది వాస్తవం, కానీ వాళ్ళు మరలా టైం ఇస్తా ఉన్నారు. ఈ జూన్ కల్లా పూర్తి చేస్తామని, ఏదైతే 4th బ్యాచ్ వస్తున్న వాళ్ళకి ఏ విధంగా ఇబ్బందులు కలగకుండా చూస్తామని చెప్పడం అన్నీ కూడా 60-70% అయింది వర్క్. అనుకున్న విధంగా అయితే జరగట్లేదు, కానీ విద్యార్థులకి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా మేము పర్యవేక్షించుకొని సమీక్షించుకొని పనుల్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మాకు కొన్ని మాటలు వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నాయి వింటా ఉన్నప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా మాకు అర్థం కాదు. ఇన్ని కాలేజీలు మేము కట్టేసాం మా హయాంలో, ఇంకా ఇన్ని కట్టాలి అని చెప్తా ఉన్న ఆ ప్రబుద్ధులు కానీ, గతంలో ముఖ్యమంత్రి చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కానీ అసలు అవన్నీ ఎలా మాట్లాడగలుగుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు. కూటమి అధికారంలోకి వచ్చేసరికి ఇదే ఎక్కడైతే మేము నుంచున్నామో మెడికల్ కాలేజ్ 1 సంవత్సరం విద్యార్థులకి కావలసిన వసతులు కూడా అరకొరగా ఉన్న పరిస్థితుల్లో మేము వచ్చి కన్సిక్యూటివ్గా సెకండ్ బ్యాచ్ స్టూడెంట్స్కి మౌలిక వసతులు కల్పిస్తూ, క్లాస్ రూమ్స్ కల్పిస్తూ, థర్డ్ బ్యాచ్ స్టూడెంట్స్ వచ్చే టైంకి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న MCH బ్లాక్ సుమారు 10 కోట్లతోటి నిర్మాణ పనులు పూర్తి చేసుకొని 3rd బ్యాచ్ స్టూడెంట్స్కి అక్కడ లెక్చరర్ గ్యాలరీస్ అన్ని కూడా అవైలబుల్ చేసుకొని, ఇప్పుడు ఈ ఇయర్ 4th బ్యాచ్ వస్తున్న తరుణంలో వాళ్ళకి మరలా 4 లెక్చరర్ గ్యాలరీస్ రెడీ చేయిస్తూ, హాస్టల్ G+7 నిర్మాణం చేస్తా ఉన్నారు. 3 స్లాబ్లే అయినాయి, అది కూడా త్వరగతిన పూర్తి చేస్తూ
ఇప్పుడు పిల్లలు ఉంటున్న హాస్టల్స్లో మొన్న సమీక్షించాం స్టూడెంట్స్ తోటి. చిన్న చిన్న గీజర్స్ కానీ, వాషింగ్ మెషిన్స్ కానీ, డ్రైయర్స్ కానీ వాళ్ళు అడిగేవన్నీ చాలా చిన్న చిన్న, అవన్నీ కూడా వాళ్ళు అడిగినవన్నీ కూడా కాంట్రాక్టర్ తోటే పూర్తి చేయించి, ఇంత పెద్ద ప్రాంగణం ఉంది, ఇక్కడ ఒక చిన్న క్రీడా మైదానం కూడా లేని పరిస్థితి అంటే వాళ్ళకి బాక్స్ క్రికెట్ ప్రొవైడ్ చేయించి పిల్లలకి వాళ్ళు అడుగుతున్నాయి కొన్ని చాలా బాధ కలుగుతాయి. ఇంత కష్టపడతాం, సాయంత్రం సరదాగా ఆడడానికి ఒక క్రికెట్ బాక్స్ క్రికెట్ కానీ గ్రౌండ్ కానీ లేని పరిస్థితి. ఇంత చదువుతున్నాం కానీ మాకు కనీసం కావాల్సిన మౌలిక వసతులు లేవన్నప్పుడు ఒక్కొక్కటిగా సమీక్షించుకుంటూ పూర్తి చేసుకుంటూ వస్తా ఉన్నాం. మేము గర్వంగా చెప్తా ఉన్నాం, ఇదే కూటమి ప్రభుత్వం కానీ ఇక్కడ లేకపోయి ఉండుంటే ఇక్కడ విద్యార్థులు నరకం చూసేవారు, మెడికల్ స్టూడెంట్స్ మెడికోస్ అందరు నరకం చూసేవారు. కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టే కాసంత ఊపిరి పీల్చుకోగలుగుతా ఉన్నారు. మాట వస్తే ఒక 5 కాలేజీలు చెప్తారా, కాలేజీలు మేము చేసేసాం కదా అంటారు. ఏం చేశారు? బొక్క చేశారు, అన్ని బొక్కలే. అవన్నీ మేము పూడ్చుకుంటూ వచ్చాం. ఎలా మాట్లాడతారు ఇలాగా? పైపెచ్చు మీరు ఓడిపోయారు, మిమ్మల్ని ఇళ్లలో కూర్చోపెట్టారు. ఇప్పుడు బెదిరింపు ధోరణి, మానసికంగా పరిస్థితులు బాగాలేదు ఆ పార్టీలో ఎవరికి కూడా. జగన్మోహన్ రెడ్డి గారు మొదలుకొని ప్రతి నాయకుడికి అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడులు పెట్టే వాళ్ళందరినీ అరెస్టులు చేసేస్తాం, మీరు వచ్చేది లేదు సచ్చేది లేదు, మీది అది కళ, మర్చిపోండి. కానీ ఈ మాటలు చాలా బాధాకరంగా ఉన్నాయి. 1,000 సంతకాలు వెళ్ళిపోయి ఇచ్చేసి దీని మీద ఈ రోజున హైకోర్టులో కూడా వాదనలు ఉన్నాయి. 1,000 సంతకాలు అంటే రమారమిగా ప్రతి 5గురికి ఒక మనిషి పెట్టి ఉండొచ్చు. అంటే ఇక్కడ ఉన్నాం మనం, మీరు ఎవరైనా పెట్టారన్నా? మీరు పెట్టారా? మీరు సార్ మీరు ఎవరైనా పెట్టారు? మీకు ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళు. మరి ఎవరా 1,000 మనిషి అంటే? పేర్లా ఆత్మలా? చాలా దారుణాతి దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు వాళ్ళు. నిజంగా వైసీపీ అన్నది రాష్ట్రంలోని రాజకీయంగా ఉండడం అన్నది దౌర్భాగ్యం, అర్హత కూడా లేదు. ఇది ఉదాహరణ. మాట వస్తే రాజమండ్రి మెడికల్ కాలేజ్ మీరు ఏం చేశారే మీరు? మళ్ళా చెప్తున్నా, అన్ని బొక్కలెట్టి వెళ్ళారు. పక్కనే ఉన్న మీ పార్టీ ఆఫీసు, వైసీపీ పార్టీ ఆఫీస్ ఎంత బాగా కట్టుకున్నారు తెలుసా? రాజ్మహల్ని తలపించే విధంగా రూములు కానీ రికార్డ్ టైంలో, అంటే కట్టాల్సిన వ్యవధిలో కట్టేసి మళ్ళా దానికి వెనక నుంచి హెలీప్యాడ్కి యాక్సెస్ కూడా ఇచ్చుకున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఎక్కడైనా కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని, చట్టాలపై గ్రామాలు బదులు జిల్లా స్థాయి వరకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా పేర్కొన్నారు. కలెక్టర్ అధ్యక్షతన కలెక్టరేట్ ఏవీఎస్ రెడ్డి హాల్లో జిల్లా జంతు సంక్షేమ సంఘం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఏర్పాటు చేసిన గ్రామ, మండల, డివిజన్ స్థాయి కమిటీలు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి అని ఆదేశించారు. గ్రామ సభలు నిర్వహించి చట్టాలపై అవగాహన కల్పించాలి అని, వీఆర్ఓ, తహసీల్దార్, ఆర్డీఓల సారథ్యంలో కమిటీలు అప్రమత్తంగా ఉండాలన్నారు. జిఆర్ ఆధ్యాత్మిక కేంద్రం ద్వారా నిర్వహించబడుతున్న వికాస తరంగిణి ఆధ్వర్యంలో అల్లూరి జిల్లా అరకులోయ స్థానిక పీవీటీ జి గురుకుల పాఠశాలలో 800 మంది విద్యార్థులకు రగ్గులు అందజేశారు. వికాస తరంగిణి రాష్ట్ర అధ్యక్షులు వర్మ చేతుల మీదుగా పంపిణీ చేశారు.
తీవ్ర చలి నేపథ్యంలో ఉమ్మడి విశాఖ మన్యంలో 11,000కు పైగా రగ్గులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ నెల 3వ తారీఖున చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా శ్రీకాకుళం జిల్లా సీడి గ్రామంలో 3,000 రగ్గులు పంపిణీ జరిగిందన్నారు. మాడుగుల దేవరపల్లి పాడేరులో 3,000 రగ్గులు పంపిణీ చేసినట్లు గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కిల్లో సురేంద్ర తదితరులు తెలిపారు. ఈరోజు ఉచిత చలి దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ దుప్పట్ల పంపిణీకి వికాస తరంగిణి సంస్థ వాళ్ళు అలాగే చిన్నజీయర్ స్వామి వారి సహకారంతో మన ఆదివాసీ పిల్లలకి ఈరోజు ఉచితంగా పంపిణీ చేస్తున్నందుకు మన ఆదివాసుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. చిన్నజీయర్ స్వామి గారికి అలాగే వికాస తరంగిణి సంస్థ వారికి ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఈ నవంబర్ డిసెంబర్ నెలలో చలి ఎక్కువ ఉంటుంది. ఆదివాసీ ప్రాంతం పాపం చాలా ఇబ్బంది పడుతుంటే సంస్థ దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే ఏజెన్సీలో 3,500 చలి దుప్పట్లు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి ఏజెన్సీలో ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. అలాగే ఆదివాసులకి ఈ సంస్థ ద్వారా మరింత సేవ చేయాలి. అందుకే మేము కూడా ఈ విధంగా సేవ చేస్తున్నందుకు వికాస తరంగిణి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఆరోగ్య విషయాలు కూడా చాలా ఎక్కువగా ఈ ప్రాంతంలో ఉంటుంది కనుక మరింత మెడికల్ క్యాంపులు కూడా సహాయ సహకారం అందించాలని చెప్పి ఆ సంస్థకి మేము కూడా కోరి ఉన్నాం. మొత్తం అనంతగిరి, అరకు, డుమ్రిగూడ ఈ ప్రాంతం పాడేరులో కూడా అనేక ప్రాంతాల్లో ఈ చలి దుప్పట్లు మారుమూల ప్రాంతంలో కూడా ఇల్లి వర్మ గారు లేదంటే వాళ్ళ యొక్క స్వామీజీ వాళ్ళ యొక్క సహకారంతో ఈ విధంగా పంపిణీ చేసినందుకు ఈరోజు అరకువేలి పీవీటీసీ కాలేజు అలాగే పీవీటీసీ స్కూల్లో సుమారు 800 దుప్పట్లు ఎలక్ట్రానిక్ మీడియా అందరికి కూడా వికాస తరంగిణి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ అరకు స్కూల్ అండ్ కాలేజ్ పిల్లలందరికీ కూడా ఇక్కడ చలికాలం బాగా ఉందని మన సురేందర్ గారు వాళ్ళు టీం అందరూ కూడా స్వామివారిని కోరగా స్వామీజీ మన ప్రాంతానికి దాదాపుగా ఒక 3,500 రగ్గులు గ్రామాల్లో పంచడానికి అయితే కానివ్వండి, ఇక్కడ స్కూల్లో విద్యార్థులు పంచడానికి అయితే కానివ్వండి పంపించడం జరిగింది. మొన్న 1వ తారీఖు అహోబల్జీయర్ స్వామివారి వారి శ్రీహస్తంతో ఒక 10 గ్రామాలలోని ఈ రగ్గులు పంపిణీ చేయడం జరిగింది. 2వ తారీఖు స్వామీజీ ద్వారా 2వ తారీఖు ఇక్కడ రావడం జరిగింది. 1వ తారీఖు మాడుగుల పాడేరు ప్రాంతంలో అహోబల్జీయర్ స్వామివారి డిస్ట్రిబ్యూషన్ చేశారు. 3వ తారీఖుని చిన్నజీయర్ స్వామివారు ప్రత్యక్షంగా వచ్చి సీతంపేట మొత్తంగా వీరు అడిగిన 3,000 రగ్గుల పుణ్యమాని దాదాపుగా ఈ గిరిజన ప్రాంతాల్లో ఒక 10,000 మందికి ఈ రగ్గులు పంపిణీ చేయడం ఈ కార్యక్రమం ద్వారా చేయడం జరిగింది ఈ రోజుతో. సో వారికి మాకు ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసినందుకు వాళ్ళ టీం అందరికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మీ ద్వారా. అన్ని అయిపోయినాయి. ఇదే లాస్ట్ 10,000లోని లాస్ట్ ఇప్పుడు 1000 పట్టుకొచ్చాం ఇక్కడికి. ఇక్కడ 800 ఇవ్వగా మిగతా 2 గ్రామాలు ఉన్నాయన్నారు. అక్కడ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మాడుగుల పాడేరు ప్రాంతాల్లోని దేవరాపల్లి విలేజెస్ ప్రాంతాల్లో రమణుడి వరకు ఇవ్వడం జరిగింది. 3వ తారీఖుని చిన్నజీయర్ స్వామివారి శ్రీహస్తంలోనే 3,500 మందికి అక్కడ సీది అనే విలేజ్ సీతంపేట ద్వారా ఇవ్వడం. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ఫైబర్ నెట్ 105లో ప్రసారమవుతున్న మై టీవీ ఛానల్ అనాది కాలంలోనే ప్రజాదరణ పొందింది. వార్తల సేకరణలో కూడా ముందుంటూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో తన వంతు పాత్ర పోషిస్తుంది. 2026 నూతన సంవత్సరంలో తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ముద్రించిన వార్షిక క్యాలెండర్ను రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆవిష్కరించారు. మై టీవీ యాజమాన్యానికి అందులో పనిచేస్తున్న పాత్రికేయులకు సాంకేతిక సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఛానల్ మరింత పురోభివృద్ధి చెంది ప్రజాదరణ పొందాలి అని ఆకాంక్షించారు. అందరు పట్టుకొని ఫ్రంట్ అయితే అందరు పట్టుకొని రాజుగారు ఒక స్టెప్ పైకి సార్ ఇలా చూడండి సార్.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే కొండల పవన్ కళ్యాణ్ ఈ నెల 9న పిఠాపురం పర్యటనకు చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించనున్న సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా సంబరాలకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు పరిశీలించారు. అనంతరం తుమ్మల బాబు, ఎస్పీ బిందు మాధవ్ మీడియాతో మాట్లాడారు. ఏదైతే పండగ ఉందో ఆ పండగకు సంబంధించి పిఠాపురం నియోజకవర్గం మొత్తం మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కానీ మన యొక్క ఆచారాలు వ్యవహారాలు రాబోయే తరాలకు తెలిసే విధంగా ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో సంక్రాంతి పండుగలు జరుపుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మనం సుమారు 350 మంది కళాకారులు రాబోతూ ఉన్నారు. వివిధ నృత్యాలు, గరగాట కావచ్చు, తప్పిడిగుళ్ళు కావచ్చు. సంక్రాంతి సంబరాల్లో పార్టిసిపేట్ చేయడానికి ఆనరబుల్ డిప్యూటీ సీఎం సార్ 8th, 9th and 10th కాకినాడ రావడం జరుగుతుందని టెంటేటివ్ షెడ్యూల్ వచ్చింది. దానికి కావాల్సిన బందోబస్తు అరేంజ్మెంట్స్ అండ్ అదర్ లాజిస్టికల్ రిక్వైర్మెంట్స్ చూడటానికి జేసీ గారు, నేను ఇక్కడికి వచ్చి అన్ని డిపార్ట్మెంట్స్ రివ్యూ చేయడం జరిగింది. ఇప్పటికి వచ్చిన టెంటేటివ్ ప్రోగ్రామ్ బట్టి ఆల్ అరేంజ్మెంట్స్ హావ్ బీన్ ఫైనలైజ్డ్. అవన్నీ ఇవాళ ఈవినింగ్ కల్లా గ్రౌండ్ అయిపోతాయి. విల్ మేక్ ప్రాపర్ బందోబస్తు అండ్ మేక్ షూర్ దట్ ఆనరబుల్ డిప్యూటీ సీఎం సార్స్ విజిట్ ఇస్ సక్సెస్ఫుల్. ఇంకా టెంటేటివ్ వచ్చిందండి, పూర్తిగా వస్తే నేను చెప్తాను. సంక్రాంతి సంబరాల్లో పార్టిసిపేట్ చేస్తారు, అంతవరకు కన్ఫర్మ్. 9వ తారీఖు సంక్రాంతి సంబరాల్లో పార్టిసిపేట్ చేస్తారు. 8th రాత్రే సార్ అరైవ్ అయ్యి ఇక్కడ రెస్ట్ అవుతారు. 9th సంబరాల్లో పార్టిసిపేట్ చేస్తారు. ఫర్దర్ గా ఏం ప్రోగ్రామ్స్ ఉంటాయనేది వన్స్ వి గెట్ క్లారిటీ విల్ లెట్ అది చెప్తాం. గుంటూరు జిల్లా పత్తిపట్టు నియోజకవర్గ పరిధిలోని కాకుమాను మండలం అప్పాపురం గ్రామంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో కాకుమానం ఎస్ఐని సస్పెండ్ చేయాలి అంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అప్పాపురంలో వాలీబాల్ ఆట ఆడుకునేందుకు ఓ ఇంటి ముందు ఖాళీగా ఉన్న పోల్ను ఓ యువకుడు పీకివేయడంతో పక్కనే ఉన్న ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో ఆ ఇంటి మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోల్ పీకిన యువకుడిని కాకుమాను ఎస్ఐ స్టేషన్ కి పిలిపించి చేయి చేసుకున్నారని ఆరోపించారు. ఆందోళన చేస్తున్న దళితులకు సీఐ మెసేజ్ చెప్పే ప్రయత్నం చేస్తున్నా వారి మాటను లెక్క చేయలేదు. దీంతో ముందస్తు జాగ్రత్తలతో భాగంగా పోలీసులు భారీ మొత్తంలో అప్పాపురం గ్రామంలో మోహరించారు. విషయము మా గ్రామానికి చెందిన గాజుల స్వామి మరియు ఆదిలక్ష్మి అను వారు మమ్ములను కులం పేరుతో దూషించి కాకుమాను ఎస్ఐ చేత మమ్ములను కొట్టించి ఎస్ఐ గారు కూడా మమ్మల్ని కులం పేరుతో దూషించడం గురించి గణమనయ్య మాది కాకుమాను మండలం అప్పాపురం గ్రామం ఎస్సీ మాల కులానికి చెందిన వారము. మేమంతా క్రికెట్ అంబేద్కర్ యూత్గా యువజన సంఘంగా ఉండి క్రికెట్, వాలీబాల్ ఆటలు ఆడుతూ ఉంటాము. మా గ్రామంలో గాజుల స్వామి గారి ఇంటి దగ్గర ఒక కరెంటు పోలు ఉంటే దాన్ని తీసుకొచ్చి ఆ కరెంటు పోలు తీసుకుందామని వెళ్ళి తీసుకునే ప్రయత్నం చేయగా ఆదిలక్ష్మి అని ఆమె వచ్చి మమ్ములను ఇది మాది అని చెప్పి కులం పేరుతో దూషించి మా పైన తప్పుడు ఫిర్యాదు చేసి కాకుమాను పోలీస్ స్టేషన్ నందు కేసు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాకుమాను ఎస్ఐ గారు మమ్ములను కాలుతో తన్ని తిట్టి లాఠీలతో విపరీతంగా అరికాల మీద కొట్టి మాల్లంజా కొడకలారని మమ్మల్ని తిట్టినాడు. మా తల్లిదండ్రులు వచ్చినా కూడా వాళ్ళ కూడా ఎట్టబడితే అట్లా మాట్లాడారు. ఈ విషయాన్ని మేము బాపట్ల గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళి డాక్టర్ వద్ద చూపించుకోగా డాక్టర్ గారు ప్రథమ చికిత్స చేసి కేసు పంపించినారు. కాకుమాను ఎస్ఐ గారు దళితులంటే చిన్న చూస్తూ మమ్మల్ని అకారణంగా కొడుతూ తిడుతున్నాడు. ఒకటి, మా పైన తప్పుడు ఫిర్యాదు చేయించిన ఎస్ఐ గారి చేత కొట్టించిన గాజుల స్వామి పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని, అకారణంగా మమ్మల్ని లాఠీలతో కొట్టిన కాకుమాను ఎస్ఐని తక్షణం సస్పెండ్ చేయాలని మీకు విన్నవించుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ప్రజల సమస్యలను విస్మరించి నేల విడిచి సాము చేస్తున్నట్లు వ్యవహరిస్తోంది అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ గుంటూరులో తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల అవసరాలు, ఇబ్బందులపై కనీసం మాట్లాడే స్థితిలో కూడా ప్రభుత్వం లేకపోవడం బాధాకరమని, ఎన్నికల ముందు పేదవారికి అన్ని వర్గాల ప్రజలకు విద్య, వైద్యం అందిస్తామని హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఎన్నికలు ముగిసిన వెంటనే మాట మార్చారని ఆరోపించారు. వైద్యం అందటానికి ప్రజలను దూరం చేసే పద్ధతుల్లో PPP అని ఒకటి తయారు చేసుకొని కూర్చున్నాడు. 3 years నుంచి 4 years నుంచి 5 years నుంచి 6 years నుంచి 7 years నుంచి 8 years నుంచి 9 years నుంచి 10 years నుంచి 11 years నుంచి 12 years నుంచి 13 years నుంచి 14 years నుంచి 15 years నుంచి 16 years నుంచి 17 years నుంచి 18 years నుంచి 19 years నుంచి 20 years నుంచి 21 years నుంచి 22 years నుంచి 23 years నుంచి 24 years నుంచి 25 years నుంచి 26 years నుంచి 27 years నుంచి 28 years నుంచి 29 years నుంచి 30 years నుంచి 31 years నుంచి 32 years నుంచి 33 years నుంచి 34 years నుంచి 35 years నుంచి 36 years నుంచి 37 years నుంచి 38 years నుంచి 39 years నుంచి 40 years నుంచి 41 years నుంచి 42 years నుంచి 43 years నుంచి 44 years నుంచి 45 years నుంచి 46 years నుంచి 47 years నుంచి 48 years నుంచి 49 years నుంచి 50 years నుంచి 51 years నుంచి 52 years నుంచి 53 years నుంచి 54 years నుంచి 55 years నుంచి 56 years నుంచి 57 years నుంచి 58 years నుంచి 59 years నుంచి 60 years నుంచి 61 years నుంచి 62 years నుంచి 63 years నుంచి
ఇవాళ 17 మెడికల్ కాలేజీల్లో 10 మెడికల్ కాలేజీ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. అదేదో జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ తోటి ఆ మెడికల్ కాలేజీలు పాటకు వచ్చినటువంటి వాళ్ళందరూ వెనక్కిపోయినట్టున్నారు. జనంలో ప్రచారంలో ఉన్నటువంటి అంశం మాత్రం ఇదే. ఎవరేమన్నా చంద్రబాబు నాయుడు గారు గౌరవప్రదంగా ఈనాటికైనా ఇప్పటికైనా పీపీపీ నుంచి వెనక్కి వెళ్ళకపోతే మాత్రం ప్రజలు చంద్రబాబు నాయుడు వెనక్కి పంపిస్తారనేది స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. దీని మీద సంక్రాంతి తర్వాత మేము దశలవారీ ఆందోళనకి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపుపోతూ ఉన్నాం. పీపీపీని రద్దు చేస్తావా లేదా ప్రజా ఉద్యమాలతోటి నీ యొక్క ప్రజా వ్యతిరేక నిర్ణయాల్ని ప్రతిఘటించాలనేటటువంటిది తేల్చుకోవాల్సిన అంశం చంద్రబాబు గారి పైనే ఉంది. దాంట్లో ప్రథమంగా ఇప్పటికే అనేక రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాం. ఇప్పుడు మళ్ళీ భోగి పండుగ రోజు ఆ భోగి పండుగ భోగి మంటల్లో ఆ పీపీపీ జీవో కాపీల్ని దగ్ధం చేయబోతూ ఉన్నాం. దానికి ఆయా గ్రామాల్లో పట్టణాల్లో ఉన్నటువంటి వార్డుల్లో ప్రజానీకం మొత్తం కూడా స్పందించి ముందుకు రావాలని ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే ఈ రోజున ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉంటే చంద్రబాబు గారు రోమ్ నగరం తగలబడుతూ ఉంటే న్యూరో చక్రవర్తి ఫిడైల్ వాయించినటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉన్నాడు. ధరలు ఇవాళ ఏం కొందామన్నా ఏం తిందామన్నా అందుబాటులో లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ అధిక ధరలు విపరీతంగా పెరిగిపోయింది. ధరల పెరుగుదలకు నిరసనగా ఇవాళ ప్రజానీకం కూడా తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నారు. ఈ ధరలని నేను వచ్చిన తర్వాత కంట్రోల్ చేస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఛార్జీలు మరింతగా పెంచారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటే వాటిని తగ్గించాలనేటటువంటి వైపున చంద్రబాబు గారు కనీసమైన ఆలోచన చేయకపోవడం దుర్మార్గం. దీనిపైన ప్రజలను సమీకరించి ఆందోళన కార్యక్రమాలను కూడా భవిష్యత్తులో సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తుందని చెప్తా ఉన్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి సెంట్ ఇచ్చాడు పట్టణాల్లో, నేనొస్తే సెంటున్నర ఇస్తానని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గ్రామాల్లో సెంటున్నర ఇచ్చాడు, నేనొస్తే 3 సెంట్లు ఇస్తానని చెప్పాడు. ఎన్నికలు అయిపోయినాయి, 2 సంవత్సరాలు పైబడుతూ ఉంది. ఇప్పటికి కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా అర్జీలు పెట్టించాం. ఇప్పటికి కూడా ఇళ్ల స్థలాల లబ్ధిదారులకి న్యాయం చేద్దామనే వైపున చంద్రబాబు నాయుడు గారు లేకపోవడం స్పష్టంగా కనపడుతూ ఉంది. ఇవాళ చేసిన వాగ్దానాల్ని, చెప్పిన వాగ్దానాల్ని విస్మరిస్తే ఏ ప్రజలైతే నమ్మబలికి ఓట్లు అడిగావో, వాళ్ళని నమ్మించి ఓట్లు వేయించుకున్నావో ఆ ఓటే నీ పాలిట శాపం అవుతుందని చంద్రబాబు నాయుడు గారిని గత ప్రభుత్వ హయాంలో సీమ ప్రాజెక్టుల నిర్లక్ష్యం, గణాంకాలతో నివేదిక విడుదల చేసిన ప్రభుత్వం గోదావరి జలాలను సీమకు తరలించి సస్యశ్యామలం చేయడమే తమ లక్ష్యం అన్న మంత్రి నిమ్మల రామానాయుడు. నంద్యాల జిల్లా పోతిరెడ్డిపాడు వద్ద రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించిన వైసీపీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు చీకటి ఒప్పందాల ద్వారా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణకు తాకట్టు పెట్టారని నేతల ఆరోపణ. రాష్ట్రంలో మద్యం వినియోగాన్ని దశలవారీగా తగ్గించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న మంత్రి కొల్లు రవీంద్ర రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎక్సైజ్ శాఖ పనితీరుపై మంత్రి సమీక్ష. వార్తలంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.